హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సేమియా కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఎంతో టేస్టీగా, తినే కొద్దీ తినాలనిపించేలాగా ఈ రెసిపీ ఉంటుంది. ఈ సేమియా కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఇందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 1 కప్పు సేమియా పూస వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా పూసని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సేమియా పూస తీసుకున్న కప్తోనే 2 కప్పుల వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా పూసని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకోకుండానే ఈ సేమియా పూసని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సేమియా పూస పూర్తిగా ఉడికి లైట్గా తడి ఉందనగా ఇందులో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కంప్లీట్గా ఆప్షనల్. ఇలా పంచదార బాగా కరిగిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో ఎక్కడా కూడా నేను మూత పెట్టలేదు. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. కేసరి ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కలుపుకుని దించేసుకోవాలి. ఈ కేసరి వేడిగా తిన్నా బాగుంటుంది, అలానే చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా చల్లారేసరికి పూసగా విచ్చుకుంటుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీ సేమియా కేసరి రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.